మిడిల్ ఈస్ట్లో ముంచుకొస్తున్న యుద్ధ ప్రమాదాన్ని నివారించేందుకు అంతర్జాతీయ దౌత్యం వేగంగా కదిలింది. అమెరికా ఉన్నతాధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇరు దేశాలు అన్ని రకాల సైనిక దాడులు, క్షిపణి దాడులు, ఇతర యుద్ధ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. ఈ తాత్కాలిక విరామం వల్ల ప్రస్తుతానికి హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని, ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సాంకేతికత స్థాయి చర్చలు కొనసాగుతాయని స్పష్టమైంది. నిజానికి మొదట ఈ అంతర్జాతీయ సమావేశాన్ని స్విట్జర్లాండ్లో నిర్వహించి ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రధానంగా చర్చించాలని భావించారు. కానీ ఇటీవల హార్ముజ్ జలసంధిలో జరిగిన డ్రోన్ల దాడులు, అమెరికా ప్రతీకార వైమానిక దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో భద్రత క్షీణించడంతో ఈ సమావేశ వేదికను ఖతర్ రాజధాని దోహాకు అత్యవసరంగా మార్చారు. ఈ చర్చల్లో హార్ముజ్ జలసంధిలో నౌకాయాన రక్షణ అంశమే అజెండాగా మారనుంది. ఈ కీలక సమావేశంలో అమెరికా తరపున సాంకేతిక బృందాధిపతి నిక్ స్టీవర్ట్ నేతృత్వంలోని బృందం పాల్గొని చర్చలు జరపనుంది. అయితే ఈ చర్చల కంటే ముందే ఇరాన్ తన పాత వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ప్రాథమిక శాంతి ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించే పూర్తి సార్వభౌమ హక్కు తమకే ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తేల్చి చెప్పారు. హర్ముజ్ జలసంధిపై తమకున్న పట్టును వదులుకోవడానికి తెహ్రాన్ సిద్ధంగా లేకపోవడంతో ఇటు అమెరికాకు, అటు ఇరాన్కు మధ్య ఈ విషయంలో ఇంకా తీవ్రమైన విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దోహా సమావేశంలో తేలాల్సిన మరికొన్ని కీలకమైన వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతతో పాటు ఇరాన్పై అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల తొలగింపు, అలాగే ఇరాన్ వద్ద సమృద్ధిగా నిలవ ఉన్న అధిక శుద్ధి యురేనియం భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరిస్తే ప్రతిగా ఇరాన్ నౌకాశ్రయాలపై తాము విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి అమెరికా అంగీకరించింది. భవిష్యత్తులో సముద్ర ప్రాంతాల్లో ఎలాంటి అపోహలు, ఆకస్మిక ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఇరు దేశాలు ఒక మైలురాయి లాంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. అమెరికా సైన్యానికి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ బలగాలకు మధ్య నేరుగా సంప్రదింపులు జరిపేలా ఒక ప్రత్యేక సైనిక హాట్లైన్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. కానీ ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి అంతర్జాతీయ వాణిజ్య నౌక కూడా ఇరాన్ అధికారులతో తప్పనిసరిగా సమన్వయం చేసుకోవాలంటూ తెహరాన్ ఒక కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. ఇరాన్ వేస్తున్న ఈ కొత్త నిబంధనపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో దోహా సమావేశం ఇరు దేశాల మధ్య ఎంతవరకు శాంతిని పునరుద్ధరిస్తుందో అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది.